హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో దారుణం చోటు చేసుకుంది. కిస్మత్పూర్లో గుర్తు తెలియని ఒక మహిళ మృతదేహం ప్రస్తుతానికైతే అక్కడ కలకలం రేపుతుంది. కిస్మత్పూర్ బ్రిడ్జ్ కింద బట్టలు లేకుండా ఆ మహిళ మృతదేహం లభ్యమైంది. అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని చెప్పేసి పోలీసులు అయితే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. 3 రోజుల కిందట మర్డర్ జరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతానికి నీళ్లలో పడేయడంతో ఆ మహిళ మృతదేహం కుళ్ళిపోయింది. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం కిస్మత్పూర్లోనే చంపేశారా, వేరే చోట చంపి ఇక్కడ పడేశారా అన్న కోణంలో పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఆధారంగా తీసుకుని దర్యాప్తు చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే కిస్మత్పూర్ అనే ప్రాంతంలో 24 గంటలు మనుషులు తిరిగే ప్రాంతం అది అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇటు బుద్వేల్, ఇటు ఓఆర్ఆర్ అన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. సో ఎక్కువ శాతం అక్కడ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కొంచెం నిర్మానుష్యమైన ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. మరి అలాంటి ప్లేస్కి తనని ఆల్రెడీ చంపేసి అక్కడికి తీసుకొచ్చారా, మరి అక్కడికి తీసుకొచ్చి చంపేశారా, మరి అత్యాచారం చేసి దాని తర్వాత వివస్త్రాలను చేశారు తనపై ఎలాంటి ఒక బట్టలు కూడా లేకుండా ఉంది, అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉందని చెప్పేసి పోలీసులు అయితే చెప్పుకొచ్చారు.